బాబు కేజీ టమాటాలు ఎంత? కేజీ 100 రూపాయలమ్మా. ఏంటి కేజీ 100 రూపాయల? 10 రూపాయలకి ఇస్తే లేదంటే లేదు. పక్క షాప్లో 5 రూపాయలకి కేజీ టమాటాలు ఇస్తున్నారు. వద్దులే అమ్మా, 10 రూపాయలకే తీసుకో. నమస్కారం ప్రిన్సిపల్ గారు, ఇంతకీ మా అబ్బాయి స్కూల్ ఫీజు ఎంత? షి జస్ట్ 50,000. ఏంటి 50,000? 10,000 ఇస్తే చదివించుకుంటే చదివించుకొని లేదంటే లేదు. మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశా. మీ అబ్బాయిని కావాలంటే అర్జెంటుగా 2 లక్షలు సిద్ధం చేసుకో. 2 లక్షలు అంటే లేవులే కానీ 10,000 ఇస్తా. పంపి లేదంటే నీ దగ్గరనే ఉంచుకో. ఇక చాలు, ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలు, ఇంకెన్నాళ్ళు ఇలా ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. ఒకే ఒక్కసారి బాత్రూంలోకి వెళ్ళి డోర్ మూసుకొని కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ అమ్మ నాన్నలు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు నీ కోసం ఏం చేస్తున్నారు, నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు అని ఆలోచించండి. కానీ ఒకరోజు నువ్వు బాగా కష్టపడి చదువుకొని లైఫ్లో సక్సెస్ అయ్యాక మీ నాన్న పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి పక్కింటి ఆంటీ మావాడు డాక్టర్ అయ్యాడు, మావాడు పోలీస్ అయ్యాడు, మావాడు కలెక్టర్ అయ్యాడని నవ్వుతూ చెప్తాడు. దానికోసం జస్ట్ డ్రీమ్ ఫర్ దట్, థింక్ ఫర్ దట్ అండ్ వర్క్ ఫర్ దట్. అమ్మా, నేను ఈరోజు నుంచి మంచిగా కష్టపడి చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకుంటామ్మా. నాన్న, నేను బాగా డబ్బులు సంపాదించి నిన్ను అమ్మని మంచిగా చూసుకుంటానన్నా. అవసరం లేదు, మీరెందుకు మీ అమ్మ నాన్నల కోసం కష్టపడాలి? మీరు అస్సలు కష్టపడొద్దు. మీకు బట్టలు కావాలన్నా మీ అమ్మ నాన్నల్ని అడగండి, బైక్ కావాలన్నా మీ అమ్మ నాన్నల్ని అడగండి, కార్ కావాలన్నా మీ అమ్మ నాన్నల్ని అడగండి. ఎందుకంటే మీ అమ్మ నాన్నలే నిన్ను కన్నారు, నువ్వు వాళ్ళనే అడగాలి. జస్ట్ యూ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్. ఎస్ నాన్న, నాకు అర్జెంట్గా ఒక మంచి బైక్ కావాలి. నువ్వు ఇప్పుడు కానీ బైక్ ఇప్పకపోయినా అనుకో, చార్మినార్ పోయి చాలా విషయం కలుపుకుందా చచ్చిపోతా. రాయ్ బ్యాక్ బెంచర్స్, ఈరోజు మీ అందరి బ్యాగులు చెక్ చేసి మీ బ్యాగులు చెక్ చేస్తా. మీ అందరి బ్యాగులు తీసుకురండి. రాయ్, నీ బ్యాగ్ ఇరా. సార్, బ్యాగులో టమాటాలు క్యారెట్లు ఉన్నాయింద్రా. అంటే అప్పుడప్పుడు ఆకలేస్తే తింటాను సార్. నువ్వేమన్నా ఎల్కవారా టమాటాలు క్యారెట్లు తినడానికే? చేపట్రా ఏ బిషా. రాయ్, నీ బ్యాగిరా. సార్, బ్యాగుల మెత్త నిరికిచ్చినవేంద్రా. మీ క్లాస్లో ఎట్లా నిద్రొస్తుంది సార్, అందుకే మంచిగా మెత్తేసుకొని పండుకుంటా. ఏంట్రా, నా క్లాస్లో నీకు నిద్రొస్తుందా? చేపట్రా ఏ బిషా. రాయ్, నీ బ్యాగిరా. సార్, బ్యాగులో ఫోను ఇయర్ బడ్సా, వీటితో ఏం చేస్తావురా? మీ క్లాస్లో ఎట్లా బోర్ కొడుతుంది కదా సార్, అందుకే మంచిగా ఫోన్ ఇయర్ బడ్స్ పెట్టుకొని రీల్స్ చూస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాన్న, నాకు ఫోన్ దొరికింది. ఏంటి ఫోన్ దొరికిందా? ఐఫోన్ దొరికింది కదూ? కాదు, శాంసంగ్ ఫోన్ దొరికింది. ఐఫోను, శాంసంగ్ ఫోను. ఐఫోను, శాంసంగ్ ఫోను. బంగారం, నువ్వు చెప్పు, ఇంతకీ నీకు ఏ ఫోన్ దొరికింది? నాన్న, నాకు ఈ ఫోన్ దొరికింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాయ్ సాయ్, నువ్వు పెద్ద ఆయనకి ఏమవుతావురా? నేను డాక్టర్ అయితే సార్. వెరీ గుడ్. హి. రాయ్ రాజు, నువ్వు పెద్ద ఆయనకి ఏమవుతావురా? నేను కలెక్టర్ అయితే సార్. సూపర్. హి. ఎదుగో అమ్మాయి, నువ్వు పెద్ద ఆయనకి ఏమవుతావు? హి. ఎదుగో అమ్మాయి, నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? హి. ఏ అమ్మాయి, చోళని పిసలవా? నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? హి. నాన్న, నాకు స్కూల్కి వెళ్ళడానికి ఒక సైకిల్ ఇప్పి. రాయ్, ఏంట్రా ఎప్పుడు సైకిల్? ఆ కాలంలో మేము 10 కిలోమీటర్లు నడుచుకుంటూ, ఈదుకుంటూ, పాక్కుంటూ, దొగ్గుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా? నాన్న, నాకు ఒక కొత్త స్కూల్ బ్యాగ్ కొనిపి. రాయ్, ఏంట్రా ఇప్పుడు స్కూల్ బ్యాగ్? ఆ కాలంలో మేము అసలు స్కూల్ బ్యాగ్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా? నాన్న, నాకు కొత్త స్కూల్ డ్రెస్ కొనిపి. రాయ్, ఏంట్రా ఇప్పుడు స్కూల్ డ్రెస్? ఆ కాలంలో మేము అసలు స్కూల్ డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా? నాన్న, నా స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. రాయ్, ఏంట్రా ఇప్పుడు స్కూల్ ఫీజు? ఆ కాలంలో మేము అసలు స్కూల్కే వెళ్ళకపోయేవాళ్ళం తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సార్.
మీకు ఒక టాస్క్, మీరు 1 నుంచి 1 లాక్ దాకా మీకు నచ్చిన నెంబర్ని పిక్ చేసుకోండి. హిహిహి 10. ఓకే, టేక్ యువర్ 10 రూపీస్. నీ అబ్బా అబ్బా, ఎంత మంచి ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంటావారా తెలివి తక్కువ దద్దమ్మా. ఓకే సార్, నౌ ఇట్స్ యువర్ టర్న్, పిక్ ఏ నెంబర్. హిహిహి 20. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.